కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న నానుడిని నిజం చేస్తూ జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి చెందిన ఓ నిరుపేద యువతి కష్టపడి చదివి 3 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. తల్లిదండ్రులందరూ దినసరి కూలీలు అయినా కష్టపడి ఉద్యోగం సంపాదించింది. ఈ అందరూ నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్న ప్రవళికతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ ఉద్యోగం అత్యంత కష్టతరమైన ఈ రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి 3 బ్యాంకులలో ఒక నిరుపేద కుటుంబం నుంచి జగిత్యాల జిల్లాకు చెంది మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి చెందిన ప్రవళిక అనే నిరుపేద యువతి 3 బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో చోటు సంపాదించింది. ప్రస్తుతం మనం మద్దుట్ల గ్రామంలోని ప్రవళిక వద్ద ఉన్నాము. తనతో మాట్లాడదాం. ముందుగా నీకు S6 న్యూస్ నుంచి కంగ్రాట్స్ అమ్మా. ఇదైతే నువ్వు బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి 3 ఉద్యోగాలు కూడా సంపాదించావు కదా, అసలు ఎట్లా కొనసాగింది? సరే, ఇదంతా మా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఇదంతా మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల మరియు నా కష్టం మై హార్డ్ వర్క్ వల్ల, అలాగే మా ఇన్స్టిట్యూట్, నేను శ్రీధర్ CCAలో కోచింగ్ తీసుకున్నాను. మా ఇన్స్టిట్యూట్ సపోర్ట్ వల్ల నాకు ఇది సాధ్యమైంది సార్. అంటే ఏంటి అసలు నీ చదువు ప్రస్థానం ఏంటి? అసలు నీ విద్యాభ్యాసం ఎట్లా కొనసాగింది? ఎక్కడెక్కడ చదువు? సార్, నేను అప్ టు 10th TSMS నూకపల్లిలో కంప్లీట్ చేశాను. తర్వాత 10thలో నాకు 9.7 వచ్చాయి. తర్వాత ఇంటర్ కూడా నేను TSMS నూకపల్లిలోనే కంప్లీట్ చేశాను. అందులో నాకు ఇంటర్లో 962 మార్క్స్ వచ్చాయి. దాని ద్వారా నాకు ఫ్రీ సీట్ వచ్చింది కోటి ఉమెన్స్ కాలేజ్ హైదరాబాద్లో. 3 years నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. తర్వాత 1 year నేను బ్యాంక్ కోచింగ్ తీసుకొని 1 year నా ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన. 2024లో నేను డిగ్రీ పాస్ అయిపోయా. తర్వాత 1 year ప్రిపరేషన్ 2025, 2026లో నాకు జాబ్ వచ్చింది, నేను రిక్రూట్ అయ్యా. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా నువ్వు నీ చదువును కొనసాగించావా, లేకపోతే ఏ రంగమైనా పర్లేదు అని అంటే ఎట్లా కొనసాగింది? లేదు సార్, నేను ఓన్లీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని డిసైడ్ అయినా సార్. అందుకే నేను బ్యాంకింగ్ అయితే త్వరగా రిక్రూట్ అవుతాం, అంటే త్వరగా విత్ ఇన్ 1 yearలో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుందని నేను బ్యాంకింగ్ సెక్టర్ని చూస్ చేసుకున్నా. మీ కుటుంబ నేపథ్యం ఏంట? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మీ కుటుంబ నేపథ్యం? మా నాన్నగారు ఫారెన్ వెళ్తారండి, దుబాయ్, బైరన్, సౌదీ ఇట్లాంటి దేశాలు వెళ్తారు. మా అమ్మ బీడీ వర్కరు, ఇంకా ఫార్మ్ లేబరర్ కూడా. మా చెల్లె ఇంటర్ 2nd year, మా తమ్ముడు 5th standard. మేము 3 members టోటల్గా. మా నానమ్మ, ఇంకా మాకు 2 బాబాయిలు, ఒక పెద్ద నాన్న. మాది బిగ్ ఫ్యామిలీ అండి. అంటే ప్రభుత్వ ఉద్యోగము చాలా కష్టతరమైన ఈ రోజుల్లో నువ్వు 3 ఉద్యోగాలు కూడా సంపాదించావు కదా, అసలు ఎట్లా కొనసాగింది? అంటే దీనికి సంబంధించి నువ్వు నిరుద్యోగులకు ఎలాంటి సూచనలు చెప్పదలుచు? ఏదైనా మనం డెడికేషన్తో చేయాలి. మనం హార్డ్ వర్క్ అన్నది మన లోపల నుండి రావాలి. ఏదో బయట వాళ్ళ కోసం కాకుండా మనది మన కోసం కష్టపడాలి. అప్పుడే మనకు ఈజీగా వస్తుంది జాబ్ అనేది. అలాగే మాకు మా ఇన్స్టిట్యూట్ శ్రీధర్ CCA అనేది డైలీ మాక్ టెస్ట్ రాయడం, డైలీ చదవడం, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, ఇంకా బ్యాంకింగ్ అనగానే క్వాంట్, రీజనింగ్ చాలా స్పీడ్ ఉండాలి. అవి నాకు చాలా యూజ్ అయినాయి. ప్రతిరోజు డైలీ చదవాలి. మధ్యలో ఆపేస్తే అది మిస్లీడ్ అయిపోతుంది. సో డైలీ ప్రిపరేషన్లో బ్యాంక్ గౌట్ జాబ్ రావాలంటే ప్రిపరేషన్ మాత్రం డైలీ కంటిన్యూటీ ఉండాలి, కన్సిస్టెంటీ ఉండాలి, అట్లనే డెడికేషన్ కూడా ఉండాలి. ఓకే అమ్మా. అంటే మొత్తంగా కష్టపడితే సాధించనేది ఏది లేదంటూ కూడా ప్రవళిక చెప్తున్న పరిస్థితి అవుతుంది. మనతో పాటు ప్రవళిక బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, మీ అన్న కూతురు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం 3 ఉద్యోగాలు, 1 కాదు 2 కాదు, అంటే ఈ రోజులలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే చాలా కష్టం. అట్లాంటిది 3 ఉద్యోగాలకు ఎంపిక అయ్యింది కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మా ఫ్యామిలీలో ఇది ఫస్ట్ టైం జాబ్ రావడం, మా అన్నగారి కూతురుకు జాబ్ రావడం చాలా సంతోషంగా ఉన్నది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్టు ఏదంటే ఈ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకొని తను కష్టపడితే నిరుద్యోగులందరూ కూడా, అంటే ప్రస్తుతం ఉన్న నిరుద్యోగులకు తనలాగా కష్టపడి చదివితే తప్పకుండా ఉద్యోగం పొందవచ్చు అని చెప్పేసి ప్రవళిక చెప్తుంది. అంటే ఒక నిరుపేద కుటుంబం నుంచి, ఒక మట్టిలో మాణిక్యంలా కూడా ప్రవళిక నిరుపేద గ్రామం, అంటే ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు 3 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం పట్ల సంతోషంగా ఉన్నట్టు కూడా గ్రామస్తులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, మద్దుట్ల గ్రామం నుండి.